ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎవరైతే ఈ మధ్య యేసు ప్రభు వారి విగ్రహానికి పూజలు చేస్తా ఉన్నారో వారికి చెప్తా ఉన్నాను. చాలా మంది ఈరోజు చూస్తా ఉన్నాను, యేసు ప్రభు వారి విగ్రహానికి పూజలు చేసేస్తా, దండలు వేసేసి, కొబ్బరికాయలు కొట్టేసి, అగరొత్తులు వెలిగించేసి ఎవరైతే ఇలాంటివన్నీ చేస్తా ఉన్నారో బైబిల్ ప్రకారం వారందరికీ ప్రేమపూర్వంగా నేను చెప్పేది ఏంటంటే, బైబిల్ దాన్ని యాక్సెప్ట్ చేయొద్దు. అందుకనే దేవుని ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటో తెలుసా? యెహోవా తప్ప ఏ దేవుడిని నువ్వు పూజించకూడదు, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. మొట్టమొదటి రెండోది చూసుకున్నట్లయితే, పైన ఆకాశం అందే గాని, కింద భూమి ఎందే కానీ, భూమి కింద నీళ్ల ఎందే కానీ దేని రూపమునైన విగ్రహమునైన నువ్వు చేసుకొనకూడదు, దాన్ని నువ్వు పూజించకూడదు, దాన్ని సాగిలి పడకూడదని దేవుడు ఆజ్ఞల్లో పెట్టాడు. ఇట్స్ ఎ రూల్, ఇట్స్ ఎ కమాండ్మెంట్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు హిస్ ఫాలోవర్స్. కానీ ఈ రోజులు ఏం చేస్తున్నారో తెలుసా? దేవుడు ఆజ్ఞ పక్కన పెట్టేస్తా ఉన్నారు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. బైబిల్లో మెన్షన్ చేయబడింది క్లియర్ గా. ఏదైతే ఆజ్ఞను అతిక్రమిస్తారో అదే పాపము. ఈ రోజు అనేక మంది అలాంటి పాప ఊబిలోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి మేల్కోండి. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు అవి. పూజించటం అనేది ఏంటిది? విగ్రహం పెట్టేసి పూజించడం అనేది దేవునికి ఇష్టం లేని కార్యము. ఎందుకో చెప్తాను వెంటనే. దేవుడు ఎందుకు అలాంటి ఆ విగ్రహం చేసి దాన్ని పూజించొద్దు అన్నాడో మీకు అర్థమయ్యే విధంగా చిన్న ఉదాహరణ చెప్తాను. అదేంటి అంటే, మీ అమ్మగారు ఉన్నారు. మీ అమ్మగారు లాంటి విగ్రహమే కిచెన్ లో ఒకటి ఉంది. మీ అమ్మగారు పక్కన ఇద్దరు ఉన్నారు. నీకు ఆకలి వేస్తుంది. వాళ్ళిద్దరు ఎవరిని అడుగుతావు? వెళ్ళి విగ్రహాన్ని అడుగుతావా, మీ మమ్మీని అడుగుతావు? అంటే మీ అమ్మగారిని అడుగుతావు. ఎందుకంటే విగ్రహంలో జీవము లేదు. అందుకని దేవుడు అంటాడు, ఏ విగ్రహం చేసుకోకూడదు, దాన్ని పూజించకూడదు. ఎందుకంటే సజీవము కలిగిన దేవుని నామము జీవించుచుండగా, ఆ జీవము ఆల్రెడీ ఆ జీవము గల దేవుడు నువ్వు ఉండగా విగ్రహానికి నువ్వు పూజించకూడదని. కాబట్టి జ్ఞాపకం చేసుకో, ఎవరైతే యేసు ప్రభు వారి విగ్రహాన్ని అలా చేస్తా ఉన్నారో, నీ దేవుడు సజీవము కలిగిన దేవుడు, నీ దేవుడు మాట్లాడే దేవుడు, నీ దేవుడు నేను నడిపించగలిగిన సముద్రుడు. ఈ రోజు కూడా బ్రతికున్న దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం నీ దేవుడు గనుక ఆయన విగ్రహానికి నువ్వు పూజించడానికి బైబిల్ యాక్సెప్ట్ చేయదు. ఆమేన్.